జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అడగలేదు కాబట్టి మీరు అడిగారు నన్ను. ఎప్పుడు డబ్బు ఇస్తే కానీ డబ్బింగ్ చెప్తాను, నాకు ఇంత ఇస్తే కానీ చేయను చెప్పమని నన్ను ఎవరన్నా. సమ్మర్ వచ్చినప్పుడు మా ఆవిడ కరెంట్ లేకపోతే 4 చెక్కులు తీసి చేతికి ఇచ్చేది, విసురుకోండని, బౌన్స్ అని చెక్కులు. చెప్తున్నా ఇవన్నీ నాకు ఇప్పుడు కనుక తలుచుకుంటే ఆ రోజుల్లో ఉన్న మనీ వాల్యూకి కనీసం నాకు ఒక 30 lakhs దాకా రావాల్సి ఉంటుంది ఆ రోజు డినామినేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఇప్పుడు ఎంత అండి? ఏమో ఎంత ఉంటుందో, 3 crores ఉండొచ్చు. 10 రెట్లనే ఎక్కువ ఉంటుంది మినిమం. బాగా చాలా మంది అండి. సార్ మీ కెరీర్లో ఒక 3 కోట్లు నష్టపోయారు అనమాట మీరు. ఏమండి అది పట్టించుకోలేదు కాబట్టి భగవంతుడు ఈ లైఫ్ ఇచ్చాడేమో. అదేలేండి. అయితే ఓకే, మీరు 30 లక్షలు చెక్కులు ఇచ్చి విసునకర్ర విసురుకోమని చెప్పేవారు ఆవిడని అన్నారు. కానీ మీరు బాగా సక్సెస్ అయ్యి ఆర్థికంగా బాగా నిలదొక్కున్న తర్వాత మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? అరే నాకేదో కష్టం వచ్చింది అనుకోండి, బాధపడతా. అరే ఇంతమందికి సహాయం చేసాం, ఇంత చేసాం, భగవంతుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం తప్పు చేయలేదే, నేను చెడిపోయిన వాళ్ళతో తిరిగానేమో కానీ నేను ఎవరిని చెడగొట్టలేదు అనే తత్వం నాది. నా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఎంతమందికి నా ఫ్యామిలీ లైఫ్లో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇన్ని lakhs of rupees ఖర్చు పెట్టాను. అది అంటే భగవంతుడు ఇవ్వబట్టి మనం ఖర్చు పెట్టామనుకో, ఖర్చు పెట్టాలని మనసు ఉండాలిగా. ఇచ్చినంత మాత్రం ఖర్చు పెట్టాలని లేదు కదా. చెప్తున్నా నేను అలాగా. జీవితం అంటుంటే మా ఫ్రెండ్ ఒకరు వచ్చి టెన్షన్గా ఉందిరా జీవితం అంటే ఏమిటో అని. అంటే జీవితం అంటూనే టెన్షన్ పడతా ఎందుకురా అన్న. అదేమిటి అన్నాడు. దాంట్లోనే అర్థం ఉందన్న, జీవితం అనే పదంలోనే అర్థం కూడా ఉందన్న. అదేంటి అన్నాడు. రాయి తెలుస్తుందన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉన్నాడు. జీవితం నాడు చివరికి శూన్యం. పెద్దలు మహానుభావులు పోతే పూర్ణం అంటారు, నాలంటే ఆ ప్రభుడు పోతే 0 అంటారు. తేడా. లైఫ్ చివరికి అందరం చేతులు కడుక్కుని పోవాల్సిందే. అంటే ఇప్పుడు మళ్ళీ మీరే అంత బాధ్యతగా మీరే అన్ని చూసుకోవలసి వస్తుంది, మీరే దగ్గరుండి అన్ని చేసుకోవాల్సి వస్తుంది కదా ఈ ఏజ్లో, ఈ హెల్త్ కండిషన్స్లో. ఏంటి ఈ పదవి నార్మల్గా ఇంటి వ్యవహారాలు అవి నేనేం చూసేది లేని. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు చదువుకుంటున్నారు. నా అదృష్టం బాగుండి మంచి కోడలు. ఈ కోడల గురించి నేను చెప్పాలంటే అంతకంటే మంచి మాట లేదు. మంచి కోడలు దొరికింది, నాకు ఏ ప్రాబ్లం లేదు, చక్కగా చదువుకుంది. పిల్లలు మెరిటోరియస్గా చదువుతారు. దానికి కారణం నాకేమీ తెలియదు, నేను కానీ మా ఆవిడ కానీ కాదు, అంతా అమ్మాయే. చక్కగా పిల్లల్ని చదివించుకోవడం చేయటం అన్నీ అదొక అదృష్టం. లేకపోతే ఇదంతా ఎట్లా ఉంటుంది కదా మరి. సో ఆవిడ సముద్రాలు అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేది. ప్లానే ఉంది. బయటికి ఏం ఊరికి ఎక్కడ పడితే అక్కడికి మాట్లాడటం చేయటం ఉండదు. అవును, తన పని తను దాన్ని ఏదన్నా నాకు తెలియదు, అడుగుతాను, అమ్మాయి చూడాలి, చూస్తారు, చెప్తారు, అయిపోద్ది. తర్వాత ఈ మధ్య రోజుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చాలా పెద్ద దుమారం లేచింది. ఏమండి అయితే మీరు చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషి. అసలు ఎందుకంటాను, నాకేం పని ఉంది, మరి ఎందుకు వచ్చిందంటారు? ఏదో మధ్యన అదే 100 years 100 సంవత్సరాలు రామారావు, ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు జరిగాయి కదా, దాంట్లో దాన్ని ఏమంటారు, జీవిత సాఫల్య ఏదో అది మొత్తానికి ఇచ్చారు. దానికి రామారావు ఫ్యామిలీ చాలా మంది వచ్చారు. వారి పెద్దమ్మాయి గారు కూడా వచ్చి నన్ను పర్సనల్గా పలకరించడం, బాగున్నావు బాబు, మంచి యాక్టర్ అని దీవించడం చేయటం అన్నీ జరిగినాయి. అప్పుడు నన్ను మాట్లాడమంటే ఒక మాట చెప్పాను. ఇప్పుడు రామారావు గారు అదే కారణ జన్ముడు ఇవన్నీ మాట్లాడుతూ ఆ రోజుల్లో రామారావు కానీ నాగేశ్వరరావు కానీ
కృష్ణ గారు కానీ ఎవరైనా సరే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో ఈ రోజుకు ఎవరికి తెలియదు. నిర్మాతలు కూడా పెద్ద సినిమాలు తీస్తే భారీ వర్ణ చిత్రం అనేవారు, అంతేగాని ఇంత ఖర్చు అయింది ఇంత పెట్టామని ఎవరు చెప్పేవారు కాదు. ఇప్పుడు ఏమిటో సినిమా మొదలెట్టడం ఆలస్యం మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్ చెప్పేస్తున్నారు 300 కోట్లు అవుతుంది, 400 కోట్లు అవుతుంది, 4-5 ఎక్కువైనా పర్వాలేదని. కొంతమంది ఏదో రెమ్యునరేషన్ కొన్ని కోట్లు 100 కోట్లు తీసుకున్నాం, 110 కోట్లు తీసుకున్నాం అని చెప్పడం. అలా తీసుకున్న వాళ్ళకి నెలకి రోజుకి 2-3 లక్షలు తీసుకున్నట్టు లెక్కే కదా. 2-3 కోట్లు 2-3 కోట్లు తీసుకున్నట్టే కదా లెక్క. ఆ ప్రాంతంలో కొంతమంది రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నారని కూడా చెప్పేస్తున్నారు. ఆ సినిమాలు పక్కన పెట్టండి, ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఇచ్చినా తీసుకున్నా ఖర్చు పెట్టుకున్నా ఏంటంటే ఆ ట్యాక్సులు కట్టుకుంటారు. ఆ సినిమాలు ఆ గొడవ వదిలేయండి. కామన్గా నేను సలహా చెప్తున్నాను, అని మా అసోసియేషన్ వారందరికీ కూడా నోట్ చేసుకోండి. గవర్నమెంట్కు లెటర్ రాయండి మన తరఫు నుంచి. ఏమని? భారీ సినిమాలు వాళ్ళు ట్యాక్సులు కట్టడం ఇవన్నీ పక్కన పెట్టేయండి. చిన్నవాళ్ళు నటులు బతకడం కష్టం అవుతుంది కాబట్టి 10 కోట్ల లోపల సినిమా ఎవరన్నా తీస్తే అది కూడా ఎవరు తీయాలి, ఎవరిని వేట మొత్తం తెలుగు నటీనటులు, తెలుగు సాంకేతిక నిపుణులు పనిచేసేవాళ్ళు. అంటే మరే భాష నటినట్లు ఉండకుండా సాంకేతిక నిపుణులు ఉండకూడదు, మొత్తం తెలుగు వాళ్ళనే పెట్టుకుని నటీనటులు సాంకేతిక నిపుణులు పనిచేసేవాళ్ళు అందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లోనే తీసిన తెలుగు సినిమాకి ఇది వర్తిస్తుందండి. 10 కోట్ల లోపల సినిమా తీసిన వాళ్ళకి ఇప్పుడు మీకు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు కదా, 25,000 కడుతున్నారు అనుకోండి. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీరు క్యాష్ ఇవ్వద్దు ఎవరికి. నా సలహా ఏంటంటే 25,000 కట్టే బదులు 15,000 కట్టమనండి. 10,000 రాలేదు, దాంట్లో రాయితీలు ఇవ్వండి. అలాగే సినిమా థియేటరు, ఇలాంటి సినిమాలు ఆడిన థియేటర్లో వాళ్ళు 25,000 కడుతున్నారు, 10,000 15,000 తీసుకోండి కట్టమనండి. అలాంటి రాయితీలు ఇవ్వండి. తర్వాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్స్, లొకేషన్స్ ఏవైనా సరే ఉభయ రాష్ట్రాల్లో తీస్తే వాటికి మేము ఏమి రెంట్లు ఛార్జ్ చేయం, ఫ్రీగా ఇస్తాం, బాగా సహకరిస్తాం అని చెప్పి పెట్టండి. 10 కోట్ల సినిమా తీస్తే మంచి సినిమాలు అంటే అలాంటప్పుడు కొంతమంది చతుర్ముఖ పారాయణం టైటిల్ పెట్టి 2 గంటలు ప్యాక్ ఆడి 10 కోట్ల లోపల అయిపోయిందని డబ్బులు వస్తాయండి. అలాంటి వాటికి లేకుండా ఉండటం కోసం మీరే నిర్మాతల్లో ఒక నిర్మాత మంచి నిర్మాతని మీ దృష్టిలో ఉన్నవాళ్ళు, అలాగే దర్శకుల్లో, రచయితల్లో, కెమెరామెన్లో, డాన్స్ డైరెక్టర్లో, ఫైటర్స్లో అలాగా ఒక కమిటీని ఫారం చేయండి సెలెక్ట్ చేసి. వీళ్ళు ఈ 10 కోట్లు అనుకున్న వాళ్ళు వాళ్ళ కథది వాళ్ళకి వినిపిస్తారు. వాళ్ళు అది విని అది 10 కోట్లలో సినిమా మంచి సినిమా అని సర్టిఫికెట్ ఇస్తారు. అలా సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకి ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, పెద్ద సినిమాల ద్వారా వాళ్ళకు అలవాటు పడ్డా చిన్న సినిమాలు వాళ్ళు అదే మనకి పూర్వం అదే 24 ప్రింట్లు ఆంధ్రప్రదేశ్ లో చేస్తే 18% ట్యాక్స్ ఉండేది. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏదో రాయితీ 3 లక్షలు ఏదో రెమ్యూని ఏదో ఇచ్చేవారు. అవునండి, అవి కొంచెం కాంట్రవర్సీలు వచ్చి గొడవల వల్ల గొడవ ఆగిపోయింది. అలా అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇది కూడా చెప్పాను, ఇలా ఉన్నాయి అవి అలాంటిది లేకుండా క్యాష్ ఏమి ఇవ్వద్దు. వాళ్ళు సర్టిఫికేట్ దానివల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలు 25-30 రిలీజ్ అవుతాయి. సినిమా వస్తుంది. పెద్ద సినిమాలు ఆ దారి దాంట్లో వేషాలు వస్తే కూడా వేసుకుంటారు. ముందు మామూలుగా కాస్త వేషాలు లేక ఇబ్బంది పడే మూవీ ఆర్టిస్టుల మెంబర్లలో వాళ్ళకి నెల 7 10-12 రోజులు పని దొరుకుతుంది. ఏదో హాయిగా సంపాదించుకుంటారు, విసిరి బట్టలు వేసుకుని చక్కగా సినిమా యాక్టర్లాగా దొరుకుతారు. గొడవ ఉండదు, టాలెంట్ ఎక్కడికి పోదు, పాడైపోదు. చెడాలు వాటిలో ఇవన్నీ వచ్చి పాడైపోతాయి. కాబట్టి సాయం చేయండి అని చెప్పి లెటర్ రాయండి, అందరూ హాయిగా బతుకుతారు అన్నాను. దాంట్లో నేనేంటంటే రోజుకు 2 కోట్లు తీసుకున్నాను కొంతమంది చెప్తున్నారు అన్నాను.
అది పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారట మీటింగ్లో. అవును, నేను రోజు 2 కోట్లు తీసుకుంటానండి. దానికి దీనికి లింక్ చేసి పెట్టారు. 2 కోట్లు అన్నాడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని. దాంతో ఏదో సోషల్ మీడియా ఏదో అంటారు కదా, దానికి ఆయన ఏదో మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినట్టు, కేకలు వేసినట్టు మీ మీద ఏదో పెట్టారు ఇష్టం వచ్చినట్టు. నేను అన్నాను, ఏం తప్పే, నేను ఆయన అనకపోని అన్నారు కదా. ఆయన అన్న మాట నేనేమనలేదు కదా. ఆయన అన్నారని ఆయన అంటున్నారు. అదే అనని మాట నేనేమనలేదు కదా. ఆయన అన్నమాటే అన్నాను. అనుకోండి పోని ఆయన అన్నా కానీ తప్పే ఉందంటూ. వాళ్ళు ఎందుకు తీసుకున్నారో లేదు, ఆపి సినిమాలు వదిలేండి, వాళ్ళు పడతారు. ఈ సినిమాలు ఇలా ఉంటాయని చెప్పాను. దానికి ఏంటి? నాకు చాలా మంది ఫోన్ చేశారులేండి. తిట్టారా ఫోన్లు చేసి? ఏదో మేము ఆయన ఫ్యాన్స్, పవన్ ఇట్లా అంటారా, మీ సంగతి చూస్తాం అలా ఇలా అని. సరే నేనేమనలేక ఆయనకి లేని చెప్పి మీకు ఎందుకయ్యా అని ఉండేవాడిని. అంతే కదా. అంతేలే. నిజంగా ఆయన బాధపడి ఉంటే ఆయన ఫోన్ చేసి కొత్త అన్నా నేను, ఏం కోట గారు వాళ్ళని సరే తొందరపడి మాట, అందరు ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తున్నారండి. చాలా సాఫ్ట్ పర్సన్ కదా పవన్. సరే చెప్తారు కదా. అవును. మరి ఇంకే మీకు ఆయనకి బాగా ఎన్ని సినిమాలు, గోకులం సెట్ దగ్గర నుంచి, ఫస్ట్ పిక్చర్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి దగ్గర నుంచి, ఫస్ట్ పిక్చర్ నుంచి. అవును, చాలా సినిమాలు చేశారు కదా కాంబినేషన్. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఎంత అయ్యో బ్రహ్మాండం, మీరు అందులో పాట కూడా పాడారు కదా. మరి అది ఊరికే ఇవ్వండి, వచ్చిన తర్వాత ఏదో లేదు. నిన్నటి నుంచి 2-3 పోను. ఏదో పేరు రెడ్ టీవీ అంటాడు ఒకడు, బ్లూ టీవీ అంటాడు ఒకడు, ఏదో కొత్తగా వచ్చిన టీవీ అండి, ఇంటర్వ్యూలు కావాలి. ఏంటంటే పుట్టినరోజు కదా ఇంటర్వ్యూ. ఏముంది, పొలిటికల్ ఏం కూడా ఉండదండి. మీ కెరీర్ గురించి. నా కెరీర్ గురించి నువ్వు చెప్పేది తెలియని వాడెవడు? తెలిసిన వాడే ఏదైనా క్వశ్చన్, ఇదిగో ఇబ్బంది పడ్డారట, ఇబ్బంది అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని అడుగుతారు. మీరేం అడుగుతారు నన్ను? నేనేం చెప్పాలి? మీ మొదటి సినిమా ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎన్ని వెళ్ళింది, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు, ఇవే కదా అది. అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా మీ కెరీర్, వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరికన్నా తెలియదు, జనానికి తెలిసినప్పుడు. అఫ్ కోర్స్ ఇంకా నా లైఫ్ ఓపెన్ అయిపోయింది, జనాలకి అందరికీ తెలుసు. అవునండి, అవును. రోజు 10 మంది వస్తుంటారు. అవును. కొంతమంది వచ్చి కథలు చెప్తారు, ఎలా ఉంది కస్మిస్ అలా కావాలండి అని. ఓకే. దానికి పర్సనల్ లైఫ్కి దానికి లింకులు పెట్టకూడదు. చాలా సంతోషం అండి, మీరు చాలా టైం ఇచ్చి మాకు లంచ్ టైం అవుతున్నా కూడా మాతో పాటు కూర్చుని ఈ ప్రోగ్రామ్ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. ప్రేక్షకులకి నా మనసులో అన్న మాట చెప్పడానికి, ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి, అన్నం పెట్టిన నటుడుగా నన్ను పోషించిన ప్రేక్షకులకి మాట చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. ఇది విభిన్న పాత్రలతో 40 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతో మురిపించి మైమర్పించిన మహానటుడు కోట శ్రీనివాసరావుతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమం. వాచ్ అండ్ ఎంజాయ్.